అయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఊరుకొండలో 30 సంవత్సరాల ఆడ మహిళని రేప్ చేసిరంట అండి. ఎంతమంది నలుగురు కలిసి రేప్ చేసిరంట అండి. గుడికని వెళ్ళిందంట తను పాపం. గుడికని వెళ్ళే అమ్మాయిని పట్టుకొని చెట్లలోకి తీసుకెళ్ళి రేప్ చేసిరంట అండి. అయితే మరి రేప్ చేసేటప్పుడు ఇంకొక అతను చూసిండంట. ఆయనను కొట్టి మరీ చెట్టుకు కట్టేసి ఈ అమ్మాయిని రేప్ చేసింది కాక మరి ఏమంటారు కమ్మలు గోల్డ్ అవన్నీ లాక్కున్నారంట. నలుగురు కలిసి లాక్కొని ఇంకా పడేసి వెళ్ళిపోయారంట. మరి అలా చేసింది కాక మరి ఇంకా ఆమె గోల్డ్ అవన్నీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా. అలా చేయడం చాలా అంటే చాలా తప్పండి. వాళ్ళకి ఏదన్నా ఒకటి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఉరి శిక్ష పడేటట్టు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పాపం తానంట ఇంకా ఏమంటారు దూపు అవుతుంది, నీళ్ళు కావాలి అది ఇదనంటే నోట్లో టాయిలెట్ పోసారంట అండి. ఎంత గలీజ్ పని అదంతా అసలు చెప్తుంటే కూడా ఎట్లనో అనిపిస్తుంది నాకు. మరి భరించిన అమ్మాయికి ఎంత పెయిన్ ఉంటుందో మీరే ఆలోచించండి. నాగర్ కర్నూలు జిల్లాలో ఊరుకుండంట నలుగురు దోస్తులో మరి ఏంటో నాకైతే అర్థమవుతలేదు కానీ ఏదో తెలియదు కానీ ఇంకా నలుగురు కలిసి అలా పాడు చేసిరంట అమ్మాయిని. పాడు చేసింది కాక ఇంకా మరి అన్నీ గుంజుకొని వెళ్ళారంట. చూడండి ఇంత దారుణానికి ఒడి పడుతారు అన్నమాట రోజుకు జనాలు. అసలు అర్థమవుతలేదు. ఎట్లా మన సొసైటీ ఎక్కడికి వెళ్తుందో ఏమో అస్సలు అర్థమవుతలేదు. గవర్నమెంట్ అనేది చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇలా రేపులు ఇవన్నీ జరగకుండా ఆడవాళ్ళకు మంచి స్వేచ్ఛ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు భయం అవుతుందండి బయటికి ఎలా అంటేనే. ఊళ్ళలోనే ఇలా జరుగుతుందంటే ఇంకా సిటీలో ఎలా జరుగుతుందో మీరు ఊహించుకోండి. రోజుకి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకుంటలేరు. ఇంకా అమ్మాయికి అలా జరిగిందని కూడా తను కేసు కూడా పెట్టలేదంట అండి. వాళ్ళే ఆమె పక్కన ఉన్న అతనే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మా సొమ్మును గుంజుకున్నారు ఇలా అలా అని చెప్పారంట. చెప్పి కేసు పెట్టారంట. కేసు పెడితే ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే కెమెరాలను ఎవరిలో చూసిరంట. కెమెరాలను చూసి ఇట్లా ఎంక్వైరీ చేయగానే తెలిసిందంట అమ్మాయిని ఇలా పాడు చేసి మరీ సొమ్ములు లాక్కొని వెళ్ళిపోయారని. ఆమె పక్కన దూపా అంటే కూడా వాళ్ళు వాటర్ కూడా వెళ్ళలేదంట అండి. వాళ్ళ మనుషుల మృగాల అసలు అర్థమవుతలేదు. ఆ మృగాలకి మనుషులకు తేడా ఏంటి చెప్పండి? అసలు అమ్మాయిలకు సేఫ్టీ అనేది లేదండి. అసలు సేఫ్టీ అనేదే లేదు. సేఫ్టీ అనేది ఇవ్వాలని గవర్నమెంట్కు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు కూడా చాలా వరకు షేర్ చేయండి అండి. నా వీడియో అని నేను అంటలేను, న్యూస్ రిపోర్టర్లలో కూడా వస్తుంది కదా ఆ వీడియో అని చెప్తున్నాను. తనకు ఎలాగైనా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి ఎలాగైనా న్యాయం జరగాలి అమ్మాయికి అని. ఓకేనండి. 30 సంవత్సరాలు అంట. వివేదిక బాలికన ఏమంట ఆమె అసలు పెళ్ళి కాలేదంట. మరి అలా జరిగిందన్నమాట. ఉత్తరాఖండ్లోనూ ఎక్కడనో ఏం పేరు ఆయన పేరు యోగి ఆదిత్య నాయుడు అంట. అక్కడ ఆయన చాలా బాగా జరుగుతుందంట అండి. అక్కడ ఆయన ఏమంటారు ఉత్తరాఖండ్లో ఎక్కడనోనంట యోగి ఆదిత్య. మన సైడ్ కూడా ఇక్కడ ఎవరన్నా ఒకరు మంచిగా ఉండి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు నాకైతే. ఆడవాళ్ళకు మరి రోజు స్వేచ్ఛ లేకుండా పోతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ విషయం విన్నప్పటి నుంచి నాకే రక్తం మరిగిపోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వారికి అయినా ప్రజలే డిసైడ్ చేయాలండి. ఇలాంటి వాళ్ళని తన్నాలే పట్టుకొని కాలన్నా చెయ్యని ఇరిసేసి పడేయాలన్నమాట. కొడుకులకు తెలుస్తుంది అన్నమాట జీవితాంతం నరకం అనేది ఏంటో అనేది. ప్రజలు కొంచెం ఏమంటారు హుషారైపోవాలి కొద్దిగా. ఎందుకంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదు కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా హుషారైపోవాలి. ఇలాంటి వాళ్ళని ప్రజలే పట్టుకొని తన్ని మరి కాళ్ళన్నా చెయ్యన్నా కళ్ళన్నా పీకి పడేయాలన్నమాట. నాకైతే రక్తం మరిగిపోతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఎక్కువ వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో అని కాదు అందరి వీడియోలు అన్నమాట. న్యూస్ రిపోర్టర్ అందరి వీడియోని షేర్ చేయాలి. ఇంకా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ ఏంటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకొని ఆడవాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.